అందరికీ హాయ్. మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్. మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము. మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. మీరు సంస్థ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా వీక్షించవచ్చు. ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన సూచికలను సరిపోల్చండి. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్, టికర్ EQX. సమీక్ష ఏప్రిల్ 1, 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ ఉపవర్గానికి చెందినది. మెటల్ డ్రాగ్ 67 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం 10 పాయింట్లలో 6.5. ఉపవర్గానికి సగటు ఫలితం 2.1 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ 1.9 పాయింట్లు అని మనం చూడవచ్చు. కంపెనీకి 6.5 స్కోరుకు వ్యతిరేకంగా ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్. కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ 22.3% మార్పును చూపించింది. 55.7% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ $3.14 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $365 బిలియన్లు. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ 0.861% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $3.37 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $158 బిలియన్లు. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ 2.132% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. ఆక్రమించిన వాటా. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ ఒక ఉపవర్గంలో మారకం విలువను అంచనా వేసే సందర్భంలో 0.861%. పుస్తకం విలువ 2.132%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 148% ఎక్కువ. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1 పాయింట్. సంస్థ యొక్క అప్పులు 1.418 బిలియన్లు. మూలధనంలో పుస్తక విలువ 42.1% రుణం. సంస్థ యొక్క రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది 1 పాయింట్. కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి 11.6. 30.1 ఉపవర్గ సగటుతో ఇది ఉపవర్గ సగటు కంటే 61% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభంతో మార్పిడి ధర అంచనా చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $270 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు $424 మిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే 57.1% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 2.1. ఉపవర్గం సగటు 3.7. ఇది ఉపవర్గ సగటు కంటే 43% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $1,520 మిలియన్లు.
రాబోయే 12 నెలల ఫార్వార్డ్ రాబడి $2,380 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఇప్పుడు కంటే 57% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది 1. మార్జిన్ 17.8%, ఉపవర్గానికి సగటు 12.4%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 5.4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 0%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ. మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ ధరను చూపుతుంది. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ సంస్థలోని ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $1,000కు సమానం. అయితే ఉపవర్గంలో $3,529,000. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 100%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం $1,000. ఉపవర్గంలో సగటు $117.2,000. మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం 100%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం $1,000. ఉపవర్గంలో $943,000 ఉన్నాయి. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 100%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా సహించదగినది 0 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 6.5%కి అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 1.8%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్. సూచిక RSI 14 కంపెనీకి 53% స్థాయిని చూపుతుంది. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ ఉపవర్గంలో ఈ స్థాయి 66%. సాంకేతికంగా ఉపవర్గంలోని షేర్లు ధర కంటే ఎక్కువగా ఉంటాయి. ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $6.87. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $7.79. ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 13%. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. పిన్ చేసిన కామెంట్లో దానికి లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. విశ్లేషణ ఆధారంగా ఈక్వినాక్స్ గోల్డ్ కార్ప్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $6.88 ధర వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ అంచనా ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 7.91 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 5.85 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే 1, 2025న ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పూర్తయిన తర్వాత ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ USAS అమ్మకానికి బ్యాలెన్సింగ్ ట్రేడ్ అవుతుంది. బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు
ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ 1 వ్యతిరేక క్రమం ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.